ప్రభు స్తోత్రం. దైవాశిస్సులు 106 కీర్తన 4-5 వచనాలు. యెహోవా, నువ్వేర్పరచుకుని వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషం బట్టి నేను సంతోషించుచు, నీ స్వాచ్ఛమైన వారితో కూడి కొడియాడినట్లు నీ ప్రజలందు నీకున్న దయచొప్పు నన్ను జ్ఞాపకము తెచ్చుకునము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. యెహోవా, నీవు ఏర్పరచుకుని వారి క్షేమము చూచుచు, నీ జనులకు కలుగు సంతోషం బట్టి నేను సంతోషించుచు. అన్నీ ఒకదానితో ఒకటి కనెక్టెడ్గా చెప్తా ఉన్నాడు దైవజనుడు. తన ప్రజలకి సంతోషం కలిగితే ఆయన సంతోషంగా, ప్రజలకు కలిగిన సంతోషాన్ని బట్టి ఈయన సంతోషపడుతున్నాడు. మరి ఈ దినాల్లో ప్రభు బిడ్డలంగా ఒక సంఘంలో, ఒక మందిరంలో, ఒక సహవాసంలో, ఒక కుటుంబంలో మనకి క్షేమము, మనకు సంతోషం కలగటాన్ని బట్టి, మరి ఇతరులకు సంతోషం కలిగితే మనం సంతోషంగా ఉన్నామా? మనకు సంతోషం కలిగిన బట్టి ఇతరులు సంతోషంగా ఉన్నారా? ఒక కొటేషన్ నేను చదివాను. మనం ఏదైనా ఉన్నతంగా ఘనంగా దేవుని చేత హెచ్చించబడితే మొదటగా మనల్ని ద్వేషించేవారు మన కుటుంబంలోనే ఉంటారంట. మొదట బయట వాళ్ళ సంగతి పైకి మాట్లాడిన లోపల కుట్రదారులు మన కుటుంబంలోనే ఉంటారంట. దేవుని పిల్లలారా, దానికి కారణం ఏంటంటే అహం. వారికంటే మేము గొప్ప, మాకంటే గొప్పోడే ఏడు. కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళ బలహీనతల్ని మనం మాట్లాడతాం. అంటే ఎందుకు మాట్లాడతామంటే మనం ఏడవలేకపోతున్నాం, వాళ్ళని బట్టి, వాళ్ళకి ఇచ్చిన దేవుని యొక్క ఘనతను బట్టి మనం ఏడుస్తున్నాం. దేవుని పిల్లలారా, ఇది మంచి మనస్సు కాదు. దైవజనుడు ఇతరులకు కలిగిన సంతోషాన్ని బట్టి ఆయన సంతోషపడుతున్నాడు. వారి స్వాచ్ఛమైన వారితో కూడి కొనియాడుతున్నాడంట. స్తోత్రం. కూడి కొనియాడుతున్నాడు. స్తుతిగీతాలు, ఆనందనాట్యాలు, వారితో కలిసి సంతోషిస్తున్నాడు. అదే సహోదరుల ఐక్యత, అదే ఆరాధన, అదే మందిరం, అదే దేవుని సన్నిధి. చూసారా? నేను ఈ రీతిగా చేయగలిగేటట్టు నీ ప్రజలందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపనము తెచ్చుకునము. నేను పై విధంగా నేను నడిచేటట్టు, ఇతరులను బట్టి నేను సంతోషించేటట్టు, వారితో కూడి కొనియాడేటట్టు నన్ను దయతో జ్ఞాపకం చేసుకో. ఎందుకు? నీ ప్రజలందు నీకున్న దయ చొప్పున, నీ ప్రజల యందు నీకున్న దయ, నన్ను బట్టి జ్ఞాపకం చేసుకోవట్లే, నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తూ నాకు దర్శనమిచ్చి రక్షింపుము. స్తోత్రం. దర్శనమిచ్చి మాట్లాడయ్యా, దర్శనమిచ్చి రక్షించయ్యా. రక్షించట పాప క్షమాపణ పొందుకోవటం. రక్షణ అనేది కంటిన్యూస్ టెన్స్. అనుదినం మన కన్ను మూసే వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. కనుక ఇక్కడ రక్షించమయ్యా అంటే రక్షణ లేదని కాదు. ఈ పై అనుభవాల్లో కొరత ఉంది, ఆ కొరతని ఒప్పుకుంటున్నాడు. ఆ కొరత నుండి బయటపడటానికి నీవు నన్ను, నీ ప్రజలందున్న దయచొప్పు నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను రక్షించు, దర్శనమిచ్చి రక్షించు. స్తోత్రం. పై విషయాల్లో లోటుంటే ఆ ప్రార్థన చేస్తున్నాడు మంచి మనసుతో. అలాంటి ధన్యకరమైన అనుభవాన్ని ఆత్మదేవుడు ఈ దినం వినుచున్న మనలో, మనకు కలిగిన వారిలో ఆ సంతోషం కలిగినట్లుగా ఆత్మదేవుడు ప్రభువారి మహిమ కొరకు మనల్ని అభిషేకించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.